అంటే బేసిక్‌గా ఇది నాటకమే కాదు సినిమా. నాటకం అనేది ఒక బ్యాక్ డ్రాప్. బట్ దీంట్లో లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో హీరో, హీరోయిన్ ఉండి వాళ్ళకు ఫ్రెండ్‌గా నేను హీరోకి నాకొక ప్రేమ ట్రాక్ ఉండి నాకు పెళ్ళి ఇయన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. సో, ఓన్లీ నాటకాలనే కాదు. నాటకాల బ్యాక్ డ్రాప్‌లో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది హీరో, హీరోయిన్‌కి. వాళ్ళు అప్‌డేటెడ్ మన కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్. సో, 2 ఉన్నాయి. కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా డెఫినెట్‌గా ఒక మంచి పాయింట్. నాటక రంగాల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాని చేయాలి. ఎవరికి రాని ఒక కొత్త థాట్ డైరెక్టర్ అర్జున్ సాయి గారికొచ్చింది. ఇప్పుడు మెహందీలు ఫంక్షన్‌లని చెప్పేసి పెళ్ళిల్లో చాలా ఖర్చులు పెడతా ఉన్నారు. సో, కార్పొరేట్ షోస్‌లో కూడా సినిమా సింగర్స్‌ని పిలిపించి పెడుతున్నారు కదా! అలా చేస్తున్న దాంట్లో ఒక నాటకం వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ బుకింగ్స్‌లో ఒక ప్లే ఎందుకు చేయకూడదు అనేది థాట్. సో, దానికి లవ్ స్టోరీ యాడ్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మంచి కాన్సెప్ట్, దీంట్లో మంచి మెసేజ్ కూడా ఉందని చెప్పి అనిపించింది ఫస్ట్ విన్నప్పుడు. ఈ మూవీ చూస్తున్నంతసేపు 'కిక్' సినిమాలోని వేణుమాధవ్ క్యారెక్టర్ మాకు గుర్తుకొచ్చింది. అలా మీకేమైనా ఈ స్టోరీ చెప్పినప్పుడు అలాంటి వేణుమాధవ్ గుర్తుకొచ్చాడా? నాకు నిజంగా కూడా గుర్తు రాలేదండి. ఎందుకంటే అది కన్సీవ్ అయిన తర్వాత స్క్రీన్ మీకు అలా అనిపించిందేమో, బట్ చెప్తున్నప్పుడు అలా అనిపించలేదు. అండ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం. బట్ నిజంగా కూడా వేణన్నను గుర్తు చేసుకొని ఆ క్యారెక్టర్లో అలా అనిపించింది అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వేణన్నను గుర్తు చేస్తున్న సీన్ అంటే చాలా మాకు హ్యాపీ. అంత మంచి పర్ఫార్మర్ కదా వేణన్న. సో థ్యాంక్స్, హ్యాపీ. ఆడియన్స్ అభి అన్న అనగానే 'ఈశ్వర్' సినిమాలోని ప్రభాస్‌తోని యాక్ట్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితమే వచ్చాడు అని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ లక్కీ అండి. ఎందుకంటే 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు అవుతుంది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. 22 సంవత్సరాలు అయింది. సో, అయినా కూడా ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా నేను ఇండస్ట్రీలో ఉండి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మీ ముందు కనిపిస్తున్నానంటే నిజంగా నాకు ఒక బ్లెస్సింగ్ అనే అనుకుంటాను. ఇప్పుడు అప్పట్లోనే ప్రభాస్‌తోని చేశారు. ఇప్పుడు ప్రభాస్ గారు అంత పెద్ద స్థాయికి ఎదిగాడు. 'బాహుబలి' గానీ, 'కల్కి' గానీ మీకెలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నాకు ఎక్కడికెళ్ళినా కూడా నా ఫస్ట్ సినిమా ప్రభాస్ గారితో చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. సో, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా చేస్తున్నారు అక్టోబర్ 23కి ప్రభాస్ అన్న బర్త్డే రోజు. సో, చాలా ఎక్సైటెడ్ ఉంది థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా నేను చేసిన సినిమా కదా! ఫస్ట్ సినిమా మళ్ళీ థియేటర్లో చూడాలి అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ప్రభాస్ అన్న గురించి వింటూ ఉంటే ప్రతి సినిమాకి ఆయన ఎదుగుతున్న తీరు చూస్తుంటే, ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ క్రేజ్ పెరుగుతున్నదని చూస్తూ ఉంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్రభాస్ గారిని అప్పుడప్పుడు కాల్ చేస్తారా మీకు? ఇప్పటికి పలకరిస్తాడా మీకు? కాల్ చేయడం అంటూ లేదు కానీ డెఫినెట్గా కలిస్తే మాత్రం బాగా మాట్లాడుకుంటామండి. నేను మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాము. అంతే, కలిసినప్పుడు మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన వర్క్ షెడ్యూల్లో ఆయన బిజీగా ఉంటారు. డిస్టర్బ్ చేయడం అనేది కూడా ప్రాపర్గా ఉండదు. మాట్లాడుకోవడానికి కూడా ఏం మాట్లాడతాం ఫోన్ చేసి. సో, కలిసినప్పుడు మాట్లాడుకోవడం, ఉన్న 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంటనో మాట్లాడుకున్నది చాలా హ్యాపీగా ఉంటుంది. అది చాలు. అభి అన్న అసలు ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చాడు. అందరి మీద పంచులేయకుండా ఉండడం వలన పెద్ద కమెడియన్ కాకపోతున్నా, జెన్యూన్గా ఉండడం వలన కాకపోలేడు. నాకు అవైతే తెలీదు బ్రదర్. నాకు ఎలా ఉండాలనుకున్నాను నేను అలా ఉంటున్నాను. సో, దానివల్ల అవ్వలేదు, దీనివల్ల అయ్యిందనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. నాకేంటంటే ఒక్కసారి నేను చేసిన స్కిట్ వల్ల ఒక పెద్ద డైరెక్టర్ గారికి బాధ అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఇంకొకళ్ళని బాధ పెట్టి మనం స్కిట్లు చేసి నవ్వించాల్సినంత అవసరం లేదు. ఎవరిని హర్ట్ చేయకుండా ఎంత కామెడీ వచ్చినా చాలు, అంతవరకే చేద్దాం తప్ప ఒకరిని బాధ పెట్టద్దు అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో, దానివల్ల నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఓకే, నేను ఇంకొకరిని బాధ పెట్టట్లేదు అనే సాటిస్ఫాక్షన్ నాకుంది. సో, అలా దానివల్ల నాకు పేరు వచ్చింది రాలేదనే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు వేసుకోలేదు. చేసుకుంటూ వెళ్ళిపోయా. ఎంజాయ్ ద జర్నీ అంటారు కదా, అలా అంతే. బల్గం వేణన్న ఒక కమెడియన్గా ఉండి ఒకటేసారి బల్గం అనే మూవీ ఇప్పటికి కూడా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పుడు కొన్ని ఊర్లలో ఎలా అంటే షోలు కూడా చేశారు. ఊర్లలో అప్పుడు థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు ఊర్లో ₹5 ఎంతకో చేస్తుండే. అలాంటి ఇప్పుడు మీరు కూడా ఒక డైరెక్టర్ అవుతున్నారని తెలుస్తుంది. అలాంటి బలగం వేణన్నను చూడొచ్చా? లేదండి, అదిరే అభినయ్ చూడండి మీరు. ఎందుకంటే బలగం ఈజ్ ఎ డిఫరెంట్ స్క్రిప్ట్ అది. అలాంటి సినిమాలు వన్స్ ఇన్ ఎ వైల్ వస్తాయి. అలాంటి అన్నిసార్లు క్రియేట్ కావు. అలాంటి మ్యాజిక్స్ అన్నిసార్లు క్రియేట్ అవ్వవు. సో, ఒకసారి అయిన మ్యాజిక్ మళ్ళీ అది రీక్రియేట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అది అదిరవియే కాదు, వేరే ఏ డైరెక్టర్ వచ్చినా అది అలాంటి క్రేజ్ రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, లేకుంటే కొన్ని డికేడ్స్ పట్టొచ్చు.
అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు విన్నాను, అప్పట్లో మాయాబజార్ సినిమాకి వెళ్ళారు ఇలా, లేదంటే లవకుశ సినిమాకి ఇలా వెళ్ళారని చెప్పి. కట్ చేస్తే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బలగంకి వచ్చింది ఆ క్రేజ్. అలా మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఆ స్టోరీ అంత స్ట్రాంగ్గా, అలాంటి ఇమోషనల్ సబ్జెక్ట్ అయితేనే కనెక్ట్ అవుతారు జనాలు. నేను ఇమోషనల్ సబ్జెక్ట్ చేయాలనే థాట్లో అయితే లేను ప్రస్తుతానికి. బట్ నా పరంగా నేను ఏది చేయగలుగుతానో, నేను ఎంతవరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలుగుతానో దాని మీద మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి జనాల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తానని నమ్మకం అవుతుంది. తెలంగాణలో ఇప్పటికి కూడా ఒగ్గు కథలు చాలా ఫేమస్. ఈ మూవీ చేసేటప్పుడు, నాటకం చేసేటప్పుడు మిద్దరామగౌడ్ ఏమైనా గుర్తుకొచ్చాడు? యా అండి, తప్పకుండా. ఎందుకంటే ఒగ్గు కథలు అన్నప్పుడు మిద్దరామగౌడ్ గారు డెఫినెట్గా గుర్తొస్తారు. సో తప్పకుండా గుర్తొచ్చారు. బట్ ఆయనది నాటకం కాకుండా అది స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక స్కిట్ లాగా ఉంటుంది. సో అదే డిఫరెన్స్.